ఇక్కడ తర్వాత 300 360 వేస్తారు. 3,15,000 రూపాయలు అనేది గవర్నమెంట్ బోనస్. ఎస్ మ్యామ్, 3.14 ల్యాక్స్. అందులో 25,000 రూపీస్ బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ మనకు చేసిన తర్వాత అప్పుడు బ్యాంక్ లోన్ చేసి ఫిఫ్టీ ఇచ్చేస్తాను. నెక్స్ట్ మేడం ఇది డబుల్ బెడ్రూమ్ 4 టచెస్. ఇందులో బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ 50,000 రూపీస్. లోన్ 3.65 lakh రూపీ లోన్ ఇస్తారు. 25, 350 ఇక్కడ 360. అది ఇప్పుడు వస్తా ఆ స్కీమ్లో జలహే అమ్ముతారు అన్నమాట. వాళ్ళు వచ్చి విజిట్ చేసి వాళ్ళు తర్వాత ఆన్లైన్లో అప్లై చేసేస్తారు. ఇది చేస్తాం మేడం. అదేంటంటే కొంచెం పారామీటర్స్ అనేది వాళ్ళు రిలాక్స్ చేస్తారు. ఫిల్ చేస్తాం. వీటితో పాటు మనం ఈ ఎఫ్లూయెంట్ వచ్చిన వాటిని మళ్ళీ థర్డ్ పార్టీ అన్యూఎల్ ఆ రిజల్ట్స్ కూడా మనకి ఇది ఇన్ఫ్లూయెంట్ వచ్చింది. రా వాటర్ యొక్క ప్యానిసిటీ వీటిని ట్రీట్ చేసిన తర్వాత వచ్చిన ప్యానిసిటీ ఏదైతే సిటీసీబీ వస్తుందో అలాంటి ట్రీట్ వాడు చెప్పేది ఆయన ఈ 3 వరుసలు కూడా కట్టమని ఇంత మట్టి అదిగో మేడం అది దాని మీద ఈ కట్టుబడి కట్టాలి ఆ ఇంటికి, ప్లస్ ఫిల్లింగ్ ఇచ్చేయాలి. 2 పనులు చేయాలి ఆ ఇంటి. అది కానీ అక్కడ అది ఆ కంపల్లో ఉన్నదా అదని ఆ ఇచ్చేయాలి. 70,000, కొన్ని 70, కొన్ని 60. ఫిల్లింగ్ చేస్తే 50 ఇవ్వాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి కాన్స్టిట్యూన్సీలో తెనాలి మున్సిపల్ ఏరియాలో ఇక్కడ ఉన్న ఏదైతే 10 MLD STP ప్లాన్ ఉందో దాన్ని విజిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్, బోత్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నాము దాని గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టిప్కో హౌస్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉంది. దాదాపు 1008 యూనిట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. సో దాన్ని కూడా వేగవంతం చేయడానికి, అదేవిధంగా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ మనకు బురిపాలెం అర్బన్ లేఅవుట్, హౌసింగ్ లేఅవుట్ ఉంది. సో దాన్ని కూడా హౌసింగ్ మీద కూడా గవర్నమెంట్ ఫోకస్ చేయడం జరుగుతున్నది. సో దాన్ని కూడా ఏదైతే పనులు ఆగి ఉన్నాయో దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయడానికి కన్సర్న్డ్ వాళ్ళ అధికారులకు, అదేవిధంగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ని కూడా పిలిచి వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తెనాలి కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఇష్యూస్ని ఏదైతే మన గౌరవ మంత్రివర్యులు లిస్ట్ అవుట్ చేస్తున్నారో అలాంటి ఇష్యూస్ని ఇక్కడ ఉన్న అధికారులతో, ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అధికారులతో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతుంది.